హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం ఏపీ ఎలక్షన్స్లో అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక వీడియో రిలీజ్ చేసింది. అంటే వైసీపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలో రాబోతుంది 124 సీట్లతో అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. అది కూడా ఈటీవీ న్యూస్ ఛానల్లో ప్రసారమైనట్టుగా ఆ వీడియో ఉంది మేడం. అయితే మరి నిజంగా ఈటీవీ ప్రసారం చేసిందా ఈ వీడియోలో వాస్తవం ఎంత ఉంది? నిజంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ సర్వే చేసి వైసీపీ గెలుస్తుందని చెప్తుందా? దీనిపైన మీ ఒపీనియన్ మేడం? జగన్మోహన్ రెడ్డి తిమ్మిని బొమ్మను చేయటంలో చాలా అర్హుడు. అంటే ఆయన ఆలోచన విధానం ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే లేనిది ఉన్నది, ఉన్నది లేనిదిగా సృష్టించటం, ఇట్లాంటివే చేస్తూనే ఈ 5 ఏళ్ళు నడుపుకుంటా వచ్చాడు. సో ఎక్కడ రాజధానిని కట్టాల్సి వస్తుందో అని 3 రాజధానులు స్టార్ట్ చేయటం, అంటే ఏదో ఒకటి సెన్సేషనల్గా ఏదో ఒకటి చేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి రాష్ట్రం అతలాకుతలం అవ్వటం అనేది ఆయన నైజం అనేది మనకు గత 5 ఏళ్ళుగా మనం చూసాం. సో ఇప్పుడు ఏంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో దాన్ని కూడా వీళ్ళు వాడేసుకున్నారు. అది కూడా ఏంటి 175 సీట్లలో వాళ్ళే 125 సీట్లు వాళ్ళే గెలిచేసినట్టు, 124 సీట్లు వాళ్ళు గెలిచినట్టు, 51 సీట్ ఏదో తెలుగుదేశం గెలిచినట్టు అది ఈటీవీ ప్రసారం చేసింది అని చెప్పడంలో అసలు ఎంతవరకు నమ్మబలికేటట్టు ఉన్న మాటలుగానే ఉన్నాయి. ఎప్పుడైనా సరే మీ సాక్షి వేసుకోలేదా? ఆ మాత్రం ఈటీవీ ఎందుకు వేస్తుంది? అసలు ఇంకా కేంద్రంలో వాళ్ళు మీకు డైరెక్ట్ ఇంటెలిజెన్స్ అందుకోసం బీజేపీ వాళ్ళంట ప్రచారానికి రాలేదంట. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కలిసిపోతున్నాడు ఇక్కడ. సో మనం అందుకని ఎందుకు మనం ఆంధ్రాకి వెళ్ళి ఇది చెప్తే ఆంధ్రాలో ప్రజలు నవ్వుతారు.